లింగంపేట కదా కళ్యాణ్ చెప్పు. అన్న ఈ పక్క వాడు కొత్త పేరు ఏదమ్మా? చిన్నవాడకట్టమ్మా ఇప్పుడు పొందిందా అనుమూల శంకర్ నెక్స్ట్ మొహమ్మద్ ఇఫ్తార్ అన్నా దుబ్బాజ్ సిరి నేను చేస్తాను. కౌలు పిల్లలమ్మా ఓకే నేను కౌలు పిల్లలు రెండు వచ్చినాయి. నెక్స్ట్ హారిక బాల మిర్జా పర్స విమల ఉన్నావు మదర్ ఇంకోటి కూడా కన్నాపూర్ పురాణం గంగు. ప్రభుత్వం నిర్వహించడం పేదవాళ్ళకి ఎంతో ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులందరికీ గల్ఫ్లో ఇక్కడ ఉపాధి లేక అక్కడికి వెళ్ళిన గల్ఫ్ కార్మికులు అనివార్య కారణం వల్ల అక్కడ మరణించడం వల్ల ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఎటువంటి ఆర్థిక సాయం చేయకపోతుండే ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల రూపాయల పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమంగా ఇట్టి కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు విదేశాల్లో చనిపోయిన వారికి 5 లక్షల సహాయం అందించడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇక్కడికి ఇచ్చేసిన ఎంఆర్ఓ గారికి మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు 4 ఇవ్వడం జరిగింది. ఇచ్చే ప్రోగ్రాం మళ్ళీ ఈ విదేశాల్లో చనిపోయిన వారికి 4 ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టి ముందుకు సాగుతున్నందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చెక్కుల పంపిణీ కార్యక్రమం. భోగా శ్రీలత వైఫ్ ఆఫ్ మనోహర్ భోగ మనోహర్, మహమ్మద్ ఇఫ్తిఖార్ వైఫ్ ఆఫ్ మహమ్మద్ డోస్ మొయిన్ వారి సన్ ఆఫ్ శంకరయ్య. అదేవిధంగా శిరీష గారికి నీటి శిరీష గారు వారి భర్త నీటి తిరుపతి బయట దేశంలో చనిపోవడం జరిగింది. వీరందరికీ కూడా 5 లక్షల రూపాయల చెక్కులు ఇస్తున్నామని చెప్పి కూడా తొందరగా తెలియజేస్తూ ఈ అందరి కుటుంబ సభ్యుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వీరందరూ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే వారి జీవనోపాధికి విదేశాలకు వెళ్ళి చనిపోయినారో వారి పిల్లలకు ఏదైనా అడ్మిషన్స్ కానీ ఇంకేదైనా స్కూళ్ళలో ఏదైనా అవసరాలు ఉన్నా కానీ మా వంతుగా పూర్తిగా సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పెళ్లిళ్ళు చేసుకున్న వారికి ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా గల్ఫ్ కార్మికులు గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ తహసీల్దార్ గారికి, డిటి గారు, ఆర్ఐ గారు, రెవెన్యూ సిబ్బంది అందరికీ, కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు నందయ్య గారికి, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, కౌన్సిలర్స్కు, పెద్దలకు పేరు పేరున పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఒకటి, గత ప్రభుత్వ హయాంలో కూడా
కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే కార్యక్రమం 1,116 ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటి కార్యక్రమాన్ని కూడా మళ్ళీ కూడా కొనసాగిస్తూ నిరంతరంగా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లకు 1,116 రూపాయలు చెక్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు జగిత్యాల్లో, సారంగాపూర్లో, రాయకల్లో కూడా ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పెద్ద ఎత్తున పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వారి బిల్లులు తీసుకొస్తే కూడా మేము వారందరికీ కూడా ఆ బిల్లులన్నీ కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పల్లె దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జగిత్యాల జిల్లా కేంద్రంలో హాస్పిటల్ ఇవన్నీ కూడా బలోపేతం చేస్తూ కొత్త ఏర్పాటు చేసుకుంటూ 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ కూడా కొత్త డాక్టర్లు కూడా నియమించుకుంటున్నాం. జగిత్యాల పట్టణంలో నేను రాజకీయాలకు రాకముందు గవర్నమెంట్ హాస్పిటల్లో 17 మంది డాక్టర్లు ఉన్నారు. అలా 3 రాకపోదు. ఇవాళ 134 మంది డాక్టర్లు, 134 మంది, 368 మంది సిస్టరమ్మలు ఉన్నారు. అంటే ఈ రకంగా వైద్యం బయట, ఇటు సంక్షేమం బయట, దాంతో పాటుగా కూలీ నాలుగు చేసుకునేవాళ్ళు బతుకు తెరువు కోసం ఎవరైతే విదేశాలకు వెళ్తారో అక్కడ దురదృష్టవశాత్తు చనిపోయిన వారికి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చేపట్టారు. భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత గొప్ప కార్యక్రమం లేదు. అలాంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఈరోజు నలుగురికి 5 లక్షల రూపాయల చొప్పున ఆ చెక్కులు ఇవ్వబోతాను. అందులో 2 ఖానాపూర్ వాస్తవ్యులు, భోగా శ్రీలత వైఫ్ ఆఫ్ మనోహర్, భోగ మనోహర్, మహమ్మద్ ఇఫ్తెఖార్ వైఫ్ ఆఫ్ మహమ్మద్ డోస్ మొయిన్, వారి సన్ ఆఫ్ శంకరయ్య. అదేవిధంగా శిరీష గారికి, నీటి శిరీష గారు, వారి భర్త నీటి తిరుపతి బయట దేశంలో చనిపోవడం జరిగింది. వీరందరికీ కూడా 5 లక్షల రూపాయల చెక్కులు ఇస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ అందరి కుటుంబ సభ్యుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వీరందరూ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి, ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే వారి జీవనోపాధికి విదేశాలకు వెళ్ళి చనిపోయినారో వారి పిల్లలకు ఏదైనా అడ్మిషన్స్ కానీ ఇంకేదైనా స్కూళ్ళలో ఏదైనా అవసరాలు ఉన్నా కానీ మా వంతుగా పూర్తిగా సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.